ఇళ్ళ మర్యాదలు తగలయ్యా, ఎంత పెట్టారంటారా బాబోయ్. బాబు కిల్లి. చాలు, ఇంకా చాలు. కిల్లి కాదు కదా, కడుపులో మంచినీళ్ళు పట్టడానికి కూడా ప్లేస్ లేదు. శ్యామ్, ఆర్ యు ఓకే? ఆమె ఓకే రాదా. ఇంకో వారం రోజుల పాటు భోజనం చెయ్యకపోయినా పర్లేదు. అమ్మా. బాబు రేపు చాలా మంచి రోజంట. అంటే ఇవాళ మంచి రోజు కాదా? ఇవాళ కూడా మంచి రోజే బాబు, కానీ రేపు మీ ఇంటికి వస్తాం. ఎందుకు? అల్లుడికి ఇంకా అర్థం కాలేనట్టుంది. ఓ, పరిచయం పెంచుకోవడానికి కదా. నాకు ఇప్పటికి అర్థమైంది. రేపు మీరు వచ్చేయండి, కానీ ఇప్పటికి నన్ను వదిలేయండి. అమ్మా రాధా, అల్లుడిని ఆటో ఎక్కించరా అమ్మా. అలాగే నాన్న. అమ్మా, ఈ హ్యాపీ మూమెంట్ లో కాలు కదిపి స్టెప్ వేయడానికి కూడా అవ్వట్లేదు. సర్లే, ఛా. ఓకే బామ్మా, వెళ్ళొస్తా. అలాగే బాబు. అమ్మా, నడవడానికి కూడా రావట్లేదురా బాబు. ఇవాళ రాధ వాళ్ళేమో ఇంటికి వస్తున్నారు. ఏంటి, అమ్మ ఇంకా ఏం వంట చేయలేదు? అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావు? ఇప్పుడు లేచారా? ఏంటమ్మా ఇంత లేటుగానే లేవడం? ఏంట్రోయ్, రోజు ఎద్దులా పొద్దుపోయేదాకా పడుకునే నువ్వు ఒక్కరోజు ముందు లేచి నన్నే అంటున్నావా? అంటే అది కాదమ్మా, ఇవాళ మన ఇంటికి రాధ వాళ్ళు వస్తున్నారు. ఎందుకురా, వాళ్ళకి ఇల్లు లేదా? వాళ్ళు ఉండిపోవడానికి రావట్లేదమ్మా, పరిచయం పెంచుకోవడానికి వస్తున్నారు. అయితే నేనేం చేయాలి? వెళ్ళి వంట చెయ్యి. నువ్వు వెళ్ళి పెంట చేస్తావా? అబ్బా, ఇంట్లో పేరెంటం పెట్టుకొని నేనెందుకు పెంట చేస్తానమ్మా. సర్లే, ఇంతకీ నానేం చేస్తున్నాడు? ఏమో, నువ్వే చూడు. ఏంట్రా తెగ హడావిడి చేస్తున్నావు? మన ఇంట్లో పెళ్ళైతే పక్కింట్లో హడావిడి చేస్తానా నాన్న? మన ఇంట్లోనే చేయాలి. పెళ్ళేంట్రా, జస్ట్ పెళ్లి చూపులేగా. బా, ఏదో ఒకట్లే నాన్న. పెళ్లి చూపులైతే వచ్చే వాళ్ళకి మర్యాదలు చేద్దా? ఏం చేయాలరా? బజార్కి వెళ్ళి కిలో ఫ్రూట్స్, కిలో స్వీట్స్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పీతలు, రొయ్యలు అన్నీ ఒక్కొక్క కేజీ తెచ్చే నాన్న. అన్ని కేజీలు ఎందుకురా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకరే వస్తున్నారా, కాలనీ మొత్తం వస్తున్నారా? అబ్బా, ముగ్గురే వస్తున్నారు నాన్న. అయినా ముగ్గురికైనా కడుపు నిండా పెట్టాలి కదా. వాళ్ళ కడుపులు నింపడానికి నా కడుపు కొడతావారా? అబ్బా, ఎవరి కడుపు ఎవరు కొట్టరు నాన్న. ఇదిగోండి డబ్బులు, వెళ్ళి తీసుకొచ్చేయండి. సర్లే, నువ్వు ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే. అటెక్కడికి రా? వెళ్ళి బాలుగాని పిలుచుకొస్తాను. ఎందుకు? అంటే తోడి పెళ్లి కొడుకు నాన్న. ఏడ్చా వెదవా. తోడి పెళ్లి కొడుకు కావాల్సింది పెళ్లికి, పెళ్లి చూపులకు కాదు. అయినా ఆ బాలుగాడు వచ్చాడంటే మీ వాళ్ళకు వండిందంట వాడొక్కడే తినేస్తాడు. ఆడేం అక్కర్లేదు గాని నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అలాగే. పెళ్లికలో వచ్చేసిందే బాలా. రాజలింగా, భలే ఉందిరా ఇల్లు. అవునమ్మా. లోపల రండి. రండి. బయటికి కూడా బానే ఉంది. అలా అని పెళ్లి చూపులు కూడా బయట పెట్టుకోలేం కదండి. బావగారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే, మీకన్నీ ఎక్కువే. నాన్న, ఇవాళ మీ ధ్యాస మొత్తం పంచులేయడం మీద కాకుండా పరిచయం పెంచుకోవడం మీద పెడితే మా రిలేషన్ బాగుంటది. సరే సర్లే, నీ ఫోకస్ నా మీద కాకుండా నా కోడల మీద పెట్టి. నీ ఫోకస్ ఆ ముసల్దాని మీద పెడతావా? కాదు, మీ మామ మీద పెడతాను. ఆడేం చేశాడు నాన్న? కట్నం ఇవ్వాల్సింది ఆడే కదా. సర్లే, అవన్నీ మీ ఇష్టం. మమ్మల్ని బ్లెస్ చేస్తే చాలు. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయిరా. థ్యాంక్స్ నాన్న. ఏంటి తండ్రి కొడుకులు తెగ చెవులు కొరికేసుకుంటున్నారు? ఏం లేదు బావగారు, మీరు వచ్చేలా కూర్చోండి. అలాగే. వావ్. నమస్తే అత్తమ్మా. నమస్తే అమ్మా. రా, ఇలా కూర్చో. ఏం తీసుకుంటారు బావగారు? మెన్షన్ హౌస్ 90 ml, 2 ఐస్ ముక్కలేసి లైట్ గా సోడా పోసి ఫుల్ ఆఫ్ గ్లాస్ వాటర్ ఇచ్చామంటే చాలు. వీడు దుబాయ్ సైడ్ ఫ్లైట్ ఎక్కాడు, నేనేమో ఎయిర్ హోస్టెస్. ఏం కావాలి సార్ అని అడగగానే ఆర్డర్ చెప్తున్నాడు. ఆ మొఖం చూడు. నాన్న, కాఫీ టీ ఏమైనా తాగుతారని అడుగుతున్నారు మావయ్య. తెలుసు కదా రాదా, నాకు కాఫీ టీలు పడవు, డైరెక్ట్ రా. నాన్న, సారీ అమ్మా, ఏదో అలవాట్లు. నా పరువు తీయడానికే వచ్చారు. మీరేం తీసుకుంటారండి? తాటి కళ్ళు, ఈత కళ్ళు, ముంత కళ్ళు, ఏ కళ్ళైనా ఓకే. ఏంటి, మీరు కళ్ళు తాగుతారా? అవ్వా. అవ్వైందవ్వా, దాంట్లో తప్పేముంది? కళ్ళు తాగుడు మా కల్చరు. గదేం కల్చరు? నానమ్మ, కళ్ళు తాగకుండా ఒక రోజు కూడా ఉండలేవా? ఒక రోజేందే, ఒక పూట కూడా ఉండలేను, నీకు తెలుసు కదా.
ఛీ, నా కర్మరా బాబు. ఇట్స్ ఓకే బామ్మా, కళ్ళుందిలేండి, మీకోసమే స్పెషల్గా తెప్పించి పెట్టాను. అవును మావగారు, మీరు మ్యాన్షన్ హౌస్ ఇక్కడే తాగుతారా లేదంటే మీ హౌస్కి వెళ్ళి తాగుతారా? మెన్షన్ హౌస్ తాగడానికి ఏ హౌస్ అయితే ఏంటి అల్లుడు? ఆ, అయినా ఇప్పుడు ఇది మన ఇల్లే కదా. ఇంకా నయ్యం, మా ఇల్లు అనలేదు. ఏంటో వీళ్ళ పద్ధతులు. అమ్మా ప్లీజ్ అర్థం చేసుకో, ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి కదా. ఏంద్రా ఇట్లా సంబంధం వచ్చిందో లేదో నువ్వు మొత్తం వాళ్ళ వైపే మాట్లాడుతున్నావు. అంటే అమ్మా, కలుపుకుంటేనే కదమ్మా బంధాలు కలుస్తాయి. చిన్నోడైనా అల్లుడు కరెక్ట్ గా చెప్పాడు. నాన్న, మనం కూల్ డ్రింక్స్ తాగుదాం. భోజనాలు చాలా బాగున్నాయి అల్లుడు. థ్యాంక్స్ మావా, మా అమ్మ వంటలు అదరగొట్టేస్తుంది. మరే అవును, అమ్మాయికి వంటలొచ్చా? దానికే మ్యాగీ 2 నిమిషాల్లో చేస్తుంది. వేడి నీళ్ళు పెట్టిందంటే సలసల కాగాల్సిందే. ఇక దోశలేసిందంటే ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. అయితే వంటలేవి రావన్నమాట. అమ్మా వంటదేముందమ్మా, నాకు వచ్చు కదా. అంటే నీ పెళ్ళానికి నువ్వే వండి పెడతావేంట్రా? ఆ, వండి పెడతాను అనట్లేదమ్మా, నేర్పిస్తాను అంటున్నాను. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, పంతులు గారు వచ్చారు, వెళ్ళి ముహూర్తం చూద్దాం పదండి. ఈ విధవకి ఏమీ తెలీదు. పెళ్ళాం చేతిలో గరిట అయ్యేలాగున్నాడు వీడు. ఆ? 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 ఉమ్, ఆ, ఆహా, ఇద్దరు జాతకాలు భలే కలిసాయండి. ఒకరు తానా అంటే ఇంకొకరు తందానా అంటారు. అంటే కాపురం చేయాల్సిన వాళ్ళు కచేరీ చేస్తారా పంతులు గారు? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఇద్దరి మధ్య సఖ్యత చాలా బాగుంటుంది అంటారు. అది వాళ్ళని చూస్తే తెలుస్తుందిలేండి. మాకు తెలియంది ఏమైనా ఉంటే చెప్పండి. ఆ? ఇద్దరు సీతారాముల్లాగా కలిసిమెలిసి ఉంటారండి. అంటే అడవులు పాలవుతారా పంతులు గారు? అయ్యో, బెస్ట్ కపుల్స్ కదా అని సీతారాములతో కంపేర్ చేశానండి. అంతేగాని వాళ్ళలాగా వీళ్ళు కూడా వనవాసం వెళ్తారని కాదు నా ఉద్దేశం. సర్లే పంతులు గారు, ముందు ముహూర్తం ఎప్పుడుందో చూడండి. వీడికి అన్నిట్లో తొందరే వాళ్ళ నాన్నలాగా. ఆ, ఆ, అదే చూస్తున్నా. ఆ, 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 ఏంటి పంతులు గారు అట్లా సైలెంట్ అయిపోయారేంటి? ఆ, అంతా బానే ఉంది గాని ఈ పెళ్లి జరగకపోవడమే మంచిదనిపిస్తుందండి. ఎందుకు పంతులు గారు, ఏమైంది? అంటే అమ్మాయి గారి జాతకం ప్రకారం పెళ్లి జరిగితే పెళ్లి కొడుక్కి ప్రాణగండం ఉందండి. ఆ,